ప్రజల దృష్టి మళ్లించేందుకే సీఎం రేవంత్ హింస రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. సంక్షేమంలో రేవంత్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉండి హింసాత్మక సంఘటనలను ప్రోత్సహిస్తే రాష్ట్రానికి పెట్టుబడులు ఎలా వస్తాయని ప్రశ్నించారు. ఆర్ఎస్ఎస్ మూలాలు సీఎం రేవంత్ రెడ్డిలో ఉన్నాయన్నారు. అందుకే మైనార్టీల పట్ల రేవంత్ వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ను నమ్మి ఓట్లేసిన మైనార్టీలకు రేవంత్ మోసం చేస్తున్నారని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం నట్టేట ముంచిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా రైతులకిచ్చిన హామీలు, రైతు డిక్లరేషన్ ఏమైందని ప్రశ్నించారు. వానాకాలం రైతు బంద్ ఎగ్గొట్టి యాసంగి కోతలు పెట్టిన కాంగ్రెస్ నేతలు ఊర్లోకి వస్తే రైతులు ప్రశ్నించాలన్నారు. రైతులకిచ్చిన హామీలను అమలు చేయకుండా మోసం చేసిన కాంగ్రెస్ సంబరాలు ఎలా జరుపుకుంటుందని విమర్శించారు. కాంగ్రెస్ రైతు రాజ్యం అంటే ఇదేనా అంటూ మండిపడ్డారు హరీష్. రైతులందరికీ చెప్పిన మాట ప్రకారంగా 31,000 కోట్ల రూపాయల రుణమాఫీని అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. నేనేదో నీలాగా తిట్ల పురాణమో చిల్లర మాటలు మాట్లాడతలేను. రైతుల వివరాలతో సహా చెప్తున్నా. అన్ని పంటలకు బీమా అంటివి, ఒక వడ్లకే అంటివి, ఆ వడ్లలో సన్నాలకే అంటివి, ఆ సన్నాలకు 2,500 కోట్లు బోనస్ ఇస్తానంటివి, 1000 కోట్లతోనే ముగిస్తేవి. హామీల మీద ప్రజల దృష్టిని మళ్లించేందుకే రేవంత్ డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారన్నారు హరీష్ రావు. రాష్ట్రంలో హింసా రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. శాంతి భద్రతల సమస్యలను సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. పార్టీ కార్యాలయాల మీద దాడులు సరికాదన్నారు. అన్ని రంగాల్లో కూడా అన్ని వర్గాలను ముంచినటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజల దృష్టి మళ్లించేందుకు హింసా రాజకీయాలను ప్రోత్సహిస్తుంది. ఈ 6 గ్యారంటీలు గుర్తు రాకుండా, ప్రజలు తమను ప్రశ్నించకుండా ప్రజల దృష్టిని మరల్చేందుకు హింసా రాజకీయాలను రేవంత్ రెడ్డి గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు. సంక్షేమంలో విఫలమైనటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు శాంతి భద్రతల సమస్యను కావాలనే సృష్టిస్తున్నారు. బీఆర్ఎస్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని ప్రకటించిన రేవంత్ రెడ్డి ఆయన కుట్రలో భాగంగానే ఈరోజు భౌతిక దాడులు ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి మూలాలు ఆర్ఎస్ఎస్ లో ఉన్నాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. అందుకే మైనార్టీల పట్ల ముఖ్యమంత్రి వివక్ష చూపుతున్నట్లున్నారన్నారు. గాంధీల కుటుంబాన్ని చూసి మైనార్టీలు కాంగ్రెస్ కు ఓట్లు వేశారన్నారు. కానీ ఇప్పుడు మైనార్టీల నమ్మకాన్ని రేవంత్ వమ్ము చేస్తున్నారన్నారు. కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో ఒక్క మత కల్లోలం కూడా జరగలేదన్నారు కవిత. लेकिन जब से रेवंत रेड्डी साहब आए हैं ये तो कम्युनल वायलेंस पे ना ध्यान दे रहे हैं, ना मुसलमानों के तरक्की पे ध्यान दे रहे हैं, ना हिंदुओं के तरक्की पे ध्यान दे रहे हैं. इसीलिए मुझे लगता है जो जिस उनका व्यवहार है, उनका बर्ताव है, मुझे तो लगता है कि उनके रूट्स सारे आरएसएस में है. इसीलिए एक डिफरेंशियल ट्रीटमेंट ये दे रहे हैं, ऐसा मुझे लगता है. तो आई विल से दैट मिस्टर रेवंत रेड्डी जी आप अभी फोकस करिए माइनॉरिटी से इश्यूज पे. యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కార్యకర్తలు దాడి చేయడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ చెలో భువనగిరి పిలుపునివ్వడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఈ మేరకు పలు మండలాల్లో కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేశారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో బీఆర్ఎస్ పార్టీ బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి బొల్లంపల్లి వెంకటేష్ సహా ఇతర కార్యకర్తలను అరెస్టు చేసి పీఎస్కు తరలించారు. పాలన చేతకాకే బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలపై కాంగ్రెస్ గూండాలు దాడులకు తెగబడుతున్నారని నాయకులు విమర్శించారు. ఇలాగే కాంగ్రెస్ పార్టీ దాడులకు పాల్పడితే రాబోయే రోజులలో సీఎం రేవంత్ రెడ్డి అరాచక పాలనకు ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు.